డాడీ రాత్రి అతను మీ దగ్గర విస్కీ తాగాడు కదా? అతనంటే? అతనే. అతనంటే నాకేం తెలుస్తుందమ్మా? అబ్బా నా మొగ్గుడు నాన్న. ఓహో రాజా, విస్కీ ఫుల్ బాటిల్ సోడా కలుపుకోకుండా కొట్టేశాడు. డాడీ మీరు తాగడం మొదలు పెడితే రోజు అతను గ్లాస్ తీసుకొస్తాడు. మీరు మందు మానేయాలి. ఓహో అదా బ్యాక్గ్రౌండ్. నా ఆరోగ్యం గురించి ఏదో చెబుతున్నావు అనుకున్నాను నేను. అమ్మా ఓ పని చేయి, ఏమండి విస్కీ తాగితే గుండె పాడవుతుంది, లేకపోతే ఊపిరితిత్తులు పాడవుతాయి, లేకపోతే లివర్ పాడవుతుంది అని ఆయనకి నచ్చ చెప్పు. అంతేగా నా కంఠం మీద మాత్రం కొట్టకు ప్లీజ్. ఆ కూల్ డ్రింక్స్ తీసుకురా. ఆ ఖాళీ బాటిల్స్ లో ఫిలప్ చేయి. విస్కీ రంగు తేడా తెలియకుండా కలపాలి. తీసుకెళ్లి గార్డెన్ లో పారిపోతుంది. అలాగేనమ్మా. అయ్యో అదేమిటమ్మా విస్కీనంతా తీసుకెళ్లి తోటలో పారిపోయిస్తున్నావు? డాడీ ఈ మధ్య ఎక్కువగా తాగుతున్నారు. మందు మానిపించమని డాక్టర్స్ చెప్పారు. అందుకే మందు తీసేసి కూల్ డ్రింక్స్ పోస్తున్నా. డాడీకి గాని రాజు గాని నువ్వు చెప్పద్దు. అలాగే. అయ్యగారి ఆరోగ్యం గురించి కాదు, మొగుడు తాగి బడిత పూజ చేస్తాడేమోనని భయం.